హాయ్ అందరికీ వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను పచ్చి బఠానీ, జీడిపప్పు, టమాటా వేసి ఈ కూర ఎలా వండాలో చేసి చూపిస్తాను. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి 20 గ్రాముల చింతపండుని ఈ వాటర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కూరలో కారం వేసుకోమండి, ఎండుమిరపకాయల కారమే వేస్తాము. ఆ ఎండుమిరపకాయలు కూడా ఎలా చేసుకుని వేసుకోవాలో నేను చెబుతాను. ఒక 5-6 ఎండుమిరపకాయలు, అంటే మీరు ఎక్కువ కారం తింటే కనుక కొంచెం ఎక్కువ ఎండుమిరపకాయలు నానబెట్టుకోండి. నేనైతే 5 ఎండుమిరపకాయలని ఇలా వాటర్లో వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడుతున్నా. మాకు హాఫ్ అన్ అవర్ టైం లేదండి, తొందరగా నానాలి అనుకుంటే మాత్రం 7 వాటర్ వేసుకుని నానబెట్టుకోండి, తొందరగా నానిపోతున్న తర్వాత మిక్సీ గిన్నెలో 4 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, మనం ముందుగా నానబెట్టించుకున్నాం కదా చింతపండు, ఎండుమిరపకాయలు, అది కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రేవీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ముగ్గుడు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత 50 గ్రాముల జీడిపప్పు, మీరు ఎక్కువ జీడిపప్పులు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 50 గ్రాముల జీడిపప్పు వేస్తున్నా. 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకున్న తర్వాత ఈ కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ ఇలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రేవీ చేసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, చింతపండు, ఆ గ్రేవీని దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 4 టమాటాలను తీసుకొని 2 టమాటాలని గ్రేవీలా చేసుకుని ఇలా వేసుకోవాలి. 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి, బాగా కలుపుకోండి. తర్వాత ఒక 50 గ్రాములు పచ్చి బఠానీ ముందుగానే కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నీళ్ళు బాగా వడకేసుకుని చూడండి ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ ఇలా వేసుకుని బాగా కలుపుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. చూడండి మన జీడిపప్పు, పచ్చి బఠానీ, టమాటా ప్యూరీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి.